అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ కార్తిక్, ఎముకలు కీళ్ళకు సంబంధించిన నిపుణమైన డాక్టర్ని. అలాగే మా డాక్టర్ రేఖా సింధూరి గారు, వీరు స్త్రీ ప్రస్తుతి వైద్య సేవలు, స్త్రీ ఆరోగ్యానికి సంబంధించిన నిపుణ వైద్యులు. సో మీ అందరికీ మేము పరిచయమే. గత 4 ఏళ్ళుగా ఇమిగనూరులో మేము వైద్య సేవలు అందిస్తూ రేఖా నర్సింగ్ హోమ్ ద్వారా, అలాగే నా కార్తిక్ ఆర్థో క్లినిక్ ద్వారా గత 4 ఏళ్ళుగా వైద్య సేవలు అందించాము. ఇప్పుడు మేము ఈ నూతన రేఖా నర్సింగ్ హోమ్ ప్రారంభిస్తూ ఈరోజు డిసెంబర్ 24న ప్రారంభిస్తూ ఇక్కడ 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశాము. ఈ 30 పడకల ఆసుపత్రిలో మన స్త్రీ ప్రస్తుతి సంబంధించిన అవసరాలకి, అలాగే స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకి, అలాగే ఆర్థోపెడిక్ విభాగంలో మనము కీళ్ళు ఎముకల వ్యాధులకి, అలాగే మనకు రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే రకరకాల ఫ్రాక్చర్స్కి, అలాగే కీళ్ళు అరిగిన వాళ్ళకి అవసరమయ్యే జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీసు, వెన్నుపూస సమస్యలు ఉన్న వాళ్ళకి అవసరమయ్యే వెన్నుపూస ఆపరేషన్లు, వీటన్నిటికీ అవసరమయ్యే సదుపాయాలను ఇక్కడ ఏర్పాటు చేశాం. అలాగే డాక్టర్ గారు సంబంధించి మనము పెళ్ళయి పిల్లలు పుట్టని కపుల్స్కి కూడా ఇక్కడ మనము ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ మేము ప్రారంభించాము. సో మన దగ్గర అన్ని రకాల గైనిక్ అండ్ ఆర్థోపెడిక్ సదుపాయాలను మేము ఇక్కడ ప్రారంభించబోతున్నాము. మా ఒక ముఖ్య ఉద్దేశము కర్నూలు లాంటి పెద్ద పట్టణాలకి ఇక్కడ మన చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ప్రతిసారి వెళ్తూ వాళ్ళకు కలుగుతున్న ఇబ్బంది. సో ఇలాంటి హాస్పిటల్ వల్ల మేము ప్రజలకి కర్నూలుతో దీటైన సౌకర్యాలని, ఆ పరిజ్ఞానాన్ని, ఆ టెక్నాలజీని అందించాలనుకున్నాము. అవసరమైన ప్రజలకి కర్నూలు నుంచే స్పెషలిస్ట్ డాక్టర్లని, కొన్ని నిష్ణాతనమైన క్రిటికల్ కేసెస్ని డీల్ చేయడానికి, సర్జరీస్ని పర్ఫామ్ చేయడానికి, క్రిటికల్ సమస్యల కోసం కర్నూలు నుంచి కూడా డాక్టర్ గారిని పిలిపించి ఇక్కడ అవసరమైన ట్రీట్మెంట్ చేయించాలని ఆలోచిస్తున్నాము. సో ఈ హాస్పిటల్ ఒక ముఖ్య ఉద్దేశము, ఇమిగనూరు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు మమ్మల్ని ఈ 4 ఏళ్ళుగా ఎంతో మాకు తోడ్పాటుగా ఉన్నారు. మేము ఈరోజు ఈ స్థాయికి ఎదగలిగామంటే అదంతా ప్రజలు మాకు అందించిన సహకారమే. ప్రజలు మా మీద నమ్మకంతో, మా మీద అభిమానంతో ఎప్పుడు మమ్మల్ని కలుస్తూ వాళ్ళ సమస్యలకి మా దగ్గర వైద్యం చేయించుకుంటూ ఉన్నారు. వాళ్ళ ప్రోత్సాహమే ఈరోజు మేము ఒక అడుగు ముందుకు వేస్తూ ప్రజల ఒక అభిమతానికే మేము ఈ 30 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తూ ఇంకా ప్రజలకి మంచి సేవను అందించాలనుకున్నాము. ఆసుపత్రిలో మేము అన్ని సౌకర్యాలు అందిస్తూనే ప్రజల మీద ఎలాంటి భారం లేకుండా మన ప్రాంత ప్రజల ఒక స్థితిగతులు, వారి కుటుంబ సమస్యలు, వీటన్నిటినీ మాకు ఒక అవగాహన ఉంది కాబట్టి, మేము ఈ ప్రాంతం నుంచి పెరిగిన వాళ్ళము కాబట్టి దానికి అనుగుణంగా మేము ప్రజలకి తగిన సౌకర్యాలని తగిన విధంగా తగిన ఛార్జీల్లోనే మేము వాటిని అన్నింటినీ కూడా ఏర్పాటు చేశాము. సో ప్రజలందరూ మా సేవల్ని పొందాలని, మమ్మల్ని అందరూ దీవించాలని, ఇప్పుడు ఈ 4 ఏళ్ళు ఎలాగైతే గడిచిందో అలాగే మీరు మా కొత్త రేఖా నర్సింగ్ హోమ్ని కూడా మీరందరూ వచ్చి మీ సమస్యలకు మా దగ్గర ట్రీట్మెంట్ తీర్చుకొని మమ్మల్ని ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें।